అనేది నాకు అనిపించలే, మీకు ఏమనిపించదో నాకు తెలియదు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే పార్టీ తల్లి లాంటిది, తల్లి లాంటి పార్టీకి నేను ద్రోహం చేయను, తల్లి లాంటి పార్టీలో నేను బాగా పనిచేస్తాను, తల్లి లాంటి పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు పాపంలో పోతారు, తల్లి లాంటి పార్టీలోకి వచ్చిన అంటే బయట పార్టీ వదిలిపెట్టి మళ్ళీ పార్టీలోకి వచ్చారు చూడు, అలాంటి వ్యక్తులు ప్రతి చోట అనే భాష ఇది, తల్లి లాంటి పార్టీ, పార్టీ తల్లి లాంటిది అని. మరి తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి పోయినప్పుడు, తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టిపోయినప్పుడు, తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు, తల్లి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తల్లి రోగంలో ఉన్నప్పుడు, తల్లిని వదిలిపెట్టి పెళ్ళంతోనో చుట్టంరాలతోనో లేచిపోయినప్పుడు ఏ భాష మాట్లాడతారో మీరు చెప్పండి ఒకసారి చూద్దాం. ఏ భాష మాట్లాడతారో చెప్పండి మీరు చూద్దాం. కాబట్టి ఇది పెద్ద బూత్ పదం అయితే కాదు. ఈ పెందుర్తి ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడాడు ఎన్నికల ముందు, మీకు తెలిసినో లేదో, అవసరం వచ్చి ఒకసారి రిపీట్ చేసుకొని చూడమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుస్తుంది వాస్తవాలు ఏందనేది. ఊరక మనం డిబేట్లలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో పెద్ద బూతులు మాట్లాడేది, మనం ఎంత చాలా సంసారాలని మనం ఏమీ మాట్లాడడం, మనం చాలా ఒరిజినల్ గా మాట్లాడతామని. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఎవరు స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి అయిన పత్రుడు ఏం మాట్లాడాడు తెలుసా? మీరు విన్నారా? పోనీ మీకు తెలుసా? అదే ఆలోచన చేసినారు ఒక్కసారన్నా? రోజా గారిని ఏంది మరి ఇంత దిగజారిపోయి మాట్లాడిన వ్యక్తులు కూడా వచ్చి మళ్ళీ రోజా గారు ఏదో పెద్ద బూతులు మాట్లాడారని తప్పులు పట్టడానికి ముందుకు వచ్చేట్లా. రోజా గారు చాలా మంచి మనిషి, ఆమె చాలా 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 కార్యకర్తలతో కానీ, లేక గుర్తుంది కదా జబర్దస్త్ కార్యక్రమాలకు కానీ అక్కడ పోయినటువంటి సందర్భాల్లో వాళ్ళు తోటి నటీనటులు ఆమె కాళ్ళకు ముక్కి ఆమె దేవత లాంటి మాకు రోజా గారని అన్న సందర్భాలు అనేక చోట్ల ఉన్నాయి. అలాంటివి మనం పక్కన పెట్టేసి ఏదో చిన్న ఒక వరడు కోపంతోనో బాధతోనో ఆవేశంతోనో వస్తుంది. అది ఎందుకు రాదు? మీరు పార్టీలో పెట్టిపోయి బయటికి పోయి మళ్ళీ పార్టీలో బీఫారం ఇచ్చినటువంటి పార్టీను సింబల్ చూసి ఆ సింబల్ మీద ఓటు ఇచ్చుకున్నటువంటి మీరు మళ్ళీ పోయి బయట అమ్మనే తిట్టి పార్టీని తిడితే మిమ్మల్ని తిట్టక ఎన్నో తిట్టాలా? మరి చేర్చుకున్న వాళ్ళని తిట్టాలా? కాబట్టి తిట్టారు, అది పెద్ద తిట్టు కాదు, దాని పెద్ద తిట్టు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పదింతలు తిట్టినటువంటి పెద్ద పెద్ద నాయకులు 10 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మినిస్టర్లుగా పనిచేసి స్పీకర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనేక సార్లు తిట్టారు. వీళ్ళతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు తిట్టారు మీటింగుల్లో. డైమండ్ రాణి అంటే, డైమండ్ రాణి అంటే ఏంది? ఆయన పేరు డైమండ్ రాణినా? మరి మీరు ఆ బూత్ మాట్లాడినప్పుడు వాళ్ళు బూత్ మాట్లాడరా? మీకు వచ్చినటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మాటలు వచ్చే వాళ్ళకు కూడా అదే మాటలే వస్తాయి కదా. ముందు అసలు మన స్కూలే కదా, మనం మన స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఇలాంటి పాఠాలు నేర్పించి బయటికి పంపించాం. కొడాలి నాని గారిని అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అది వల్లభనేని వంశీ గారిని తిట్టారని, వాళ్ళ భార్యను తిట్టారని, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టారని అనేక సార్లు లోకేష్ గారికి చెప్పడం జరిగిందంట. అయ్యా లోకేష్ గారు, మన ఐటీడీపీ నుండి నా భార్యను నా కుటుంబ సభ్యులను తిడుతున్నారు, దీనికి సంబంధించి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పుకున్నట్టే. చెప్తే పట్టించుకోలేదంటే మన స్కూల్ అలాంటి స్కూల్ కాబట్టి ఆ స్కూల్ నుండి తయారు చేసి బయటకి ఇడుస్తారు కాబట్టి, బయటకి ఇడిచిన తర్వాత ఒకవేళ వేరే పార్టీలకు వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్ నుండి వచ్చినటువంటి సీనియర్ పొలిటీషియన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మీరు ఆయనతో తిరిగిన సందర్భాలు ఉన్నాయి. గౌరవప్రదంగా మీరు ఎప్పుడు మాట్లాడతామే మేము చూస్తాం. మరి ఒక అధికార ప్రతినిధిగా ఉండి ఇంత గౌరవంగా మాట్లాడుతున్న మీరు మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రులుగా ఉండి మరి వాళ్ళు ఇంకెంత గౌరవంగా మాట్లాడాలి? అంటే ఎదుటివారు మాట్లాడితే మనం అట్లాగే మాట్లాడాలని ఉందా? ఇదే రాజకీయమా? ఏం చెప్తారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చూసినారు, నేను చూసిన చింతమనేని ప్రభాకర్ గారు ఎట్లా మాట్లాడతారు చూసినారా? చూసిన కదా మన రీసెంట్ గా ఏదో పెళ్లి సందర్భం బండి దారిలో అంటే వరడు నా నోటుంటారు. మీరన్నా కనీసం వినిపించగలిగినారు. నేను ఆ మాట మాట్లాడలేను. వాళ్ళు కూడా మనం మాట్లాడితే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళు నేర్పించిన అలవాటు వాళ్ళు అక్కడ నుండి నేర్పించి పంపించినారు. ఇక్కడ వచ్చేటప్పటికి అక్కడనే ఆల్రెడీ ట్రైనింగ్ అయినారు. సో రోజా గారు కూడా టీడీపీలో ట్రైన్ అయ్యారంటారా మీరు? రోజా గారు కూడా మీరు రోజా గారిని టీడీపీ నుంచే లాక్కున్నారు కదా, టీడీపీలో ట్రైన్ అయ్యారంటారా? నేను లాక్కోలే, టీడీపీ నుండి లాక్కోలే. టీడీపీ మీద విసుగు చెంది వచ్చేసారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అయింది. రాజశేఖర రెడ్డి గారిని కూడా అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు పంచలిప్పి తని కొడతామన్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా వచ్చినప్పుడు, రాజకీయంగా మాట్లాడేటప్పుడు, రాజకీయంగా కొన్ని సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆ మాటలను మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులు బూతు పదాలు మాట్లాడితే లాడ్జీలకు పోయినారు, ఏ లాడ్జీలో ఉన్నారు, ఏ రూమ్ లో ఉన్నావు, ఎక్కడ తిన్నావు,
ఎవరితో ఇంతకన్నా దరిద్రమైన మాటలు మా పార్టీలో ఎవరన్నా మాట్లాడతారా? వాళ్ళు దాని గురించి వాళ్ళు టీడీపీ మాట్లాడడానికి అర్హత లేదు. వాళ్ళ గురించి అసలు వాళ్ళు క్వశ్చన్ చేయదు. వేరే వాళ్ళు ఏమన్నా కొత్తగా వచ్చిన జనసేన వాళ్ళు పాడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుందేమో, కానీ వీళ్ళు మాట్లాడితే ఏడ అర్థం ఉంటుంది? ఉండదు కదా. వీళ్ళు ఆ స్కూల్ వీళ్ళది ఫస్ట్ స్టార్ట్ చేసిందే వీళ్ళు. గారి నుండి భారతమ్మ గారి వరకు వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మా పార్టీలో కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఆవేశం తట్టుకోలేక మాట్లాడిన వాళ్ళు తప్ప, మా పార్టీలో పర్ఫెక్ట్ గా ఈ పార్టీలో కొట్టిగా ఈ పార్టీలో వచ్చినటువంటి వ్యక్తులు అంత భూత పదాలు మాట్లాడే సందర్భాలు కూడా లేవు. వీళ్ళ స్కూల్ అది కాబట్టి అప్పుడప్పుడు పదాలు వస్తాయి వాళ్ళకు. చక్రపాణి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, చక్రపాణి రెడ్డి గారిని ఎవరైతే ఉన్నారో, నేను నీకు ఎమ్మెల్యే భిక్ష పెట్టానంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ బయట ఒకటి ఉంది, అది కూడా ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం. అవన్నీ మామూలు ఎవరికి ఎవరు భిక్ష పెట్టారు, ఒక బయట ప్లే అవుతుంది. ఆయన మాట్లాడింది విన్నాక మీరు మాట్లాడింది కానీ బయట సార్ అవన్నీ మామూలు ఇన్నాళ్ళే మీరు ఇంట్రడ్యూస్ చేసి చెప్పినారు. అది పెద్ద ఈ సబ్జెక్ట్ కూడా కాదు. ఆ చక్రపాణి రెడ్డి ఎవరు సరిగ్గా నాకు తెల్ల కూడా తెలియదు. ఆయన పక్కన పెట్టేసి ఇప్పుడు రామారావు గారు ఏమన్నారండి? రామారావు గారిని ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టింది ఎవరండి? రామారావు గారు కదా. కాంగ్రెస్ పార్టీ నుండి పోయి మీరు ఇక్కడ ఓడిపోయిన తర్వాత రామారావు గారి మీదనే పోటీ చేస్తానని పరాక్రమాలు చేసిన తర్వాత ఇక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి పోతే ఆయన పార్టీలో చేర్చుకొని ఆయన కదా భిక్ష పెట్టింది. మరి అలాంటి రామారావు గారిని దించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినారు? దించినప్పుడు ఎంత ప్రయత్నం చేసినారు? ఆయన రోడ్లలో ఎంత అవమాన పాలు చేసినారు? ఆ తర్వాత వాళ్ళన్నారు తప్పు. ఓకే, మోహన్ రెడ్డి గారు మీరు పెద్దవాళ్ళు ఎవరన్నా ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేయకూడదని చెప్పడం తప్పే. వాళ్ళు అన్నారు కాబట్టి మనం అంటారంటంలో అర్థమేమైనా ఉందా చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి. ఒక మహిళా నేతగా ఒక మహిళా నేతగా ఆవిడ అలా అనకూడదు, అనకుండా ఉండాల్సిందనేది మీ నోటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. లక్ష్మణ్ గారు, నా నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది సబ్జెక్ట్. మీరు ఒక తల్లికి ఒక అబ్బకు పుట్టింటే, ఎంత పెద్ద మాట అది. నిజమే కదా, మీరు పుట్టోళ్ళే కదా. అమ్మ మీరు పుట్టలేదనిలే, పుట్టి ఉంటే రిజైన్ చేసిపోండి. నేను పుట్టలేదు, మీరు ఎవరికో పుట్టినారంటే అప్పుడు మీరు చెప్పేప్పుడు పెద్ద మాట. ఆ మాట కాదు కదా. మీరు తల్లికి తండ్రికి పుట్టింటే పోటీ చేయండి. మనం ఊహించుకుంటే ఎన్నైనా అనుకోవచ్చు. ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి వ్యక్తులు మీరు కాదు అనిలే అయితే నిజంగా మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే రిజైన్ చేయండి. రిజైన్ చేయకపోతే తల్లికి తండ్రికి పుట్టినట్టు కాదా? రిజైన్ చేయకపోతే మీకు అంత నిజాయితీ ఉంటే, మీరు అంత నిజాయితీ పరులైతే రిజైన్ చేసిపోయి పోటీ చేయండి. కాదు సార్, అంటే మీరు అన్నది ఓకే. అంటే రిజైన్ చెయ్యకపోతే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినట్టు కాదా? అర్థం అదేనా? ఇప్పుడు మా పార్టీలో సిద్ధాంతం ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి